నిన్న హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో చిక్కుకున్న 6 ఏళ్ల బాలుడు అర్నవ్ ఇవాళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మొత్తం కూడా విషాదాంతంగా మారింది. నిన్న లిఫ్ట్లో చిక్కుకున్న బాలుడు 3.5 గంటల పాటు వైద్యులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు అందరూ కలిసి కూడా ఎంతో శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసినప్పటికీ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. It's very sad to inform. నిన్న లిఫ్ట్లో 2 గంటలకు ఇరుక్కున్న బాబు జస్ట్ ఒక పావు గంట క్రితం మేము డిక్లేర్ చేయడం జరిగింది. బేబీ చనిపోయింది. సో మా టీము, మా పిడాట్రిషియన్స్, పిడాట్రిక్ సర్జరీ, ఎనస్థీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎవ్రీబడి 24 అవర్స్ టోటల్లీ బేబీ మీద పనిచేశారు. ఆక్సిజన్ చాలా సేపు బేబీకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫిట్స్ వచ్చి ఆక్సిజన్ అందక వల్ల ఏమేమి నష్టం జరుగుతుందో అన్ని నష్టాలు జరిగిపోయినాయి. అందులో కిడ్నీస్ కూడా పాడైపోయినాయి. ఈ రోజుకైతే అన్ని ఆర్గాన్స్ కూడా అందుకోసం ఇప్పుడే డెత్ డిక్లేర్ చేసినాము. వీఆర్ సారీ టు ఇన్ఫార్మ్ దట్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ మొత్తం ఘటనలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అర్నబ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రాణం ఖరీదు ఎవరి తప్పిదం అంటారు? ఏంటి ఈ నిర్లక్ష్యం? ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? అంటే నిన్న అపార్ట్మెంట్లో లిఫ్ట్లో ఒకసారిగా వెళ్తున్న క్రమంలో లిఫ్ట్ ఒకసారిగా టెక్నికల్ ప్రాబ్లంతో పైకి వెళ్ళిపోవడంతో బాబు అందులో నుంచి దుంకే ప్రయత్నం చేశాడు. కానీ ఆ లిఫ్ట్ పైకి వెళ్ళిపోవడంతో లిఫ్ట్కి అక్కడున్న లోపల గోడకి బాబు ఇరుక్కుపోయాడు. అయితే వెంటనే అపార్ట్మెంట్లో ఉన్న స్థానికులు, అదేవిధంగా అక్కడున్న వాళ్ళు వెంటనే హైడ్రాకి, జిహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో అక్కడికి చేరుకొని బాబుని అతి కష్టం మీద బయటికి తీసి హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా నీలోఫర్ వైద్యులు ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వైద్యం అందించి బాబును బ్రతికించే ప్రయత్నాలు అన్నీ చేశారు. కానీ బాబు కొద్దిసేపటి క్రితమే చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. బాబుకు మల్టిపుల్ ఇంజురీస్ కావడంతో కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి, అదేవిధంగా బాడీలో అనేక గాయాలు కావడంతోనే అతను చనిపోయాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నీలోఫర్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు రాత్రి నుంచి ఎలాంటి వైద్యం అందించారు? బాబు చనిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ ఈజ్ హైపాక్సియా, ఆక్సిజన్ అందకపోవటం. చాలాసేపు ఇట్లా నొక్కి పట్టుకోవటం వల్ల 2-3 అవర్స్ సో లంగ్, హార్ట్ పని చేయడానికి లేకుండా ఇట్లా అదిమి పట్టారనమాట. అంటే గోడకి లిఫ్ట్కి మధ్యలో ఈ ప్రాసెస్ 2 అవర్స్ 3 అవర్స్ జరిగిపోయింది. అప్పటికి ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగా బ్రెయిన్కి అందదో వాళ్ళకి ఫిట్స్ వచ్చేస్తాయి. సో అది ఒక ఎర్లీ సైన్. మనకి ఫిట్స్ వస్తున్నాయి అంటే బేబీకి ఆక్సిజన్ అందట్లేదు, లేదు అంటే బ్లడ్డే అందట్లేదు. సో లక్కీగా అక్కడ కాంక్రీట్ని డ్రిల్ చేసి పేషెంట్ని తీయటం జరిగింది. ఈ ప్రాసెస్లో అక్కడ 108 సిబ్బంది కూడా వచ్చి ప్రిలిమినరీ ఫస్ట్ ఎయిడ్గా వాళ్ళు రిసెస్టేట్ చేసినారు. హార్ట్ ఆగిపోకుండా ఆక్సిజన్ అందిస్తూ, అంబు బ్యాగ్ పెట్టి ఆక్సిజన్ కృత్రిమంగా అందిస్తూ మన దగ్గరికి తీసుకొచ్చారు. మన దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి అన్నీ ఫీబుల్గానే ఉన్నాయి, కానీ ఒక ఆశ ఉండే. సో ఏమైనా ట్రామా ఉండి లోపల స్టమక్లో అంటే అబ్డామిన్లో ఏదైనా ఆర్గాన్, లివర్ గిన్ ఏదైనా పంచర్ అయిపోయిందా, అదేమైనా అయితే మనం చేయడానికి కొంచెం సులభంగా ఉండేది అనేసి మేము డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఓపెన్ చేసి చూసాము. 1.5 hours మై సర్జన్ టీమ్ అండ్ మై న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఎవ్రీబడి కోడ్ బ్లూ చేయడంతో అందరూ వచ్చి ఫ్లూయిడ్స్, బ్లడ్ 4 bottles ఆఫ్ బ్లడ్ ఇచ్చినాము. బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ తీయటం కూడా కష్టం ఉండే. సో వన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత వెంటిలేటర్ మీదే పెట్టినాం. సో ఇంప్రూవ్ అవుతుందేమో అని చూసినాం, కానీ హార్ట్ ఫంక్షన్ చాలా వీక్గా ఉన్నది. సో హార్ట్ ఫంక్షన్ చేయడానికి కావాల్సిన మందులన్నీ ఇచ్చుకుంటూ వచ్చినాము. కార్డియాలజిస్ట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. మా ఫిజిషియన్స్ డే అండ్ నైట్, ద హోల్ నైట్, అవర్లీ they are putting messages to me, so I'm responding to them till morning. So morning 10:30 first time heart stopped. Again we started with by giving some drugs. So resuscitate చేసినాము.
చేసిన తర్వాత ఇట్లా 2-3 సార్లు జరిగింది. at 12:40 వీఆర్ ఫోర్స్డ్ టు లీవ్ ద డిక్లేర్ డెడ్. అంటే బాబు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారా? ఏం వాళ్ళకు తరలించమని చెప్పాను. ఇప్పుడు ఉస్మానియా ఇది మెడికల్ లీగల్ కేసు కాబట్టి ఖచ్చితంగా మెడికల్ లీగల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అటాప్సీ చేస్తారు. ఫర్దర్ క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని చూడటం. అంటే నాట్ దట్ ఎవ్రీవన్ నోస్ దట్ అది క్రష్ ఇంజరీ అనేసి, ఇంకెక్కడైనా బ్రెయిన్లో బ్లీడ్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి ఏమైనా వాళ్ళు ఏమైనా క్లూస్ వస్తే మనకి యూజువల్ ఇట్లాంటి క్రష్ ఇంజరీస్లో బికాస్ ద స్పేస్ బిట్వీన్ ద లిఫ్ట్ అండ్ ద వాల్ ఈజ్ ఓన్లీ 2 to 3 inches ఇంతనే ఉన్నది. అంత బేబీని అట్లా కంప్రెస్ చేసి ఫర్ 3 hours పెడితే యూజువల్లీ దే విల్ నాట్ సర్వైవ్. బట్ వీ టేకెన్ ఎ ట్రయల్, వీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. సో ట్రై చేసినాం కానీ ఆఫ్టర్ 24 hours వీఆర్ ఫోర్స్డ్ టు డిక్లేర్ డెడ్. అయితే బాబుని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు కూడా నీలోఫర్ హాస్పిటల్ వైద్యులు చేశారు. సర్జరీ కూడా నిర్వహించారు. వెంటిలేటర్ పైన పెట్టి అబ్జర్వ్ చేస్తున్న తరుణంలోనే ఈరోజు 10:30 గంటల సమయంలో ఉదయం బాబు హార్ట్ ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించినప్పటికీ కూడా ఇక హార్ట్ మళ్ళీ పనిచేయకపోవడంతో బాబు చనిపోయినట్టుగా డిక్లేర్ చేశామని చెప్పేసి కూడా ఉస్మానియా నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ చెప్తున్నారు. కానీ ఈ ఘటన పైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు లిఫ్ట్ టెక్నికల్ ప్రాబ్లం ఎందుకుంది, అక్కడ మెయింటెనెన్స్ ఎందుకు చేయలేకపోయారు, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా ఒకవైపు కొనసాగుతుంది. ఎందుకంటే లిఫ్ట్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు రోజు యూజ్ చేస్తుంటారు, దానికి సంబంధించిన సర్వీసు చేయిస్తుండాలి, ఎప్పటికప్పుడు దానికి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. కానీ అక్కడ ఎందుకు మెయింటెనెన్స్ చూసుకోలేదు, ఎవరి నిర్లక్ష్యం అక్కడ ఉందనే దానిపై కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అపార్ట్మెంట్కి సంబంధించి నిన్న మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు హైడ్రా టీం కూడా దాదాపు 2-3 గంటలు శ్రమించి బాబుని బయటికి తీసి హాస్పిటల్కి తరలించినప్పటికి కూడా బాబు చనిపోవడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కానీ నిన్న క్విక్గా రెస్పాన్స్ అయిపోయారు. ఎందుకంటే అధికారులు కావచ్చు, ఇటు హైడ్రా టీం కావచ్చు, జిహెచ్ఎంసీ అందరూ కూడా బాబుని కాపాడడానికి ప్రయత్నాలన్నీ చేశారు. ఆ తర్వాత 108 ద్వారా నీలోఫర్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి వెంటనే అవసరమైన సర్జరీలను కూడా డాక్టర్స్ చేశారు. కానీ బాబు దురదృష్టవశాత్తు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే బాబు మృతదేహాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కి తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. ఇక పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు లిఫ్ట్కి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం ఎప్పటి నుండి ఉంది, అసలు అక్కడ నిర్లక్ష్యం ఎవరుందనే దానిపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత అక్కడ ఎవరి నిర్లక్ష్యం ఉంటే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.